వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో రాహుకాలంలో వెలిగించే నిమ్మకాయ దీపం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబోతున్నా. ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. దోషాలను పోగొట్టే నిమ్మకాయ దీపం. కుజ కాలసర్ప దోషాలు, కుటుంబ వ్యాపారపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయ దీపం చక్కని తరుణోపాయం. నిమ్మకాయలను శక్తి స్వరూపిణిగా భావిస్తారు. అందుకే వాటిని మాలగా గుచ్చి పార్వతీదేవికి, దుర్గాదేవికి లేదా గ్రామ దేవతలకు అలంకరిస్తారు. ఈ నిమ్మకాయ దీపాన్ని ఎలా పెట్టాలో తెలుసుకుందాం. దీపం పెట్టేందుకు ఆకుపచ్చటి నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి. మచ్చలు ఉండకూడదు. సగానికి కోసి రసం పిండిన నిమ్మ చెక్కను తిరగేసి అందులో నూనె పోసి వత్తి పెట్టి పార్వతీదేవి ఆలయాల్లో వెలిగించాలి. మహాలక్ష్మి, సరస్వతి అమ్మవారి దేవాలయాల్లో వెలిగించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో నష్టం వాటిల్లుతుంది. ఈ నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, అలాగే ఎప్పుడు వెలిగించకూడదో తెలుసుకుందాం. పార్వతీ అమ్మవారి రూపాలైన ఆలయాల్లో మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో వెలిగిస్తే అధిక ఫలితం ఉంటుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి సందర్భాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు. ఈ దీపాన్ని నేలపై ఉంచకూడదు. దీపం కింద ధాన్యాన్ని లేదా తమలపాకును ఉంచి కుంకుమ బొట్టు పెట్టడం ఆచారం. దీపం వెలిగించిన తర్వాత పెరుగన్నం, నానబెట్టిన పెసరపప్పు, పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల కుజ కాలసర్ప దోషాలు తొలగడమే కాకుండా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో రాహుకాల సమయంలో దుర్గాదేవి గుడిలో మనం భక్తి శ్రద్ధలతో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.